బైక్ ఎక్కించు, నువ్వు ముందుకు రా. అక్కడ మనోడు బైక్ ఎక్కించు. ఈ రోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో ప్రత్యేక హోదా ఆంధ్రుల కోరుకుంటున్నారో, ఏదైతే ఇదే స్టేడియంలో గత 2014 ఎలక్షన్స్లో ఇదే మట్టిలో నిలబడి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తాం, 15 ఏళ్ళు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఈరోజు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారంటే ప్రజలను నమ్మించి మోసం చేశారు, నయవంచనకు గురి చేశారు, నట్టేట ముంచేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ప్రత్యేక హోదాతో ఆదుకోవడానికి ఏకైక నాయకత్వం మీద ప్రజలందరికీ నమ్మకం ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే. ఈరోజు ఏ మీటింగ్ నుండి అయితే వాళ్ళు ప్రత్యేక హోదా ఎత్తారో మరొకసారి వాళ్ళకి ఏదైతే చిన్నపిల్లలను తప్పు చేస్తే వెనకో దెబ్బేసి గుర్తు చేస్తామో ఆ విధంగా ఇదే స్టేడియంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి లక్షలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో నమ్మకం ఉంది. ప్రత్యేక హోదా వస్తేనే 13 జిల్లాలు ఉన్నటువంటి అవశేష ఆంధ్రప్రదేశ్ బాగుపడే పరిస్థితి ఉందని చెప్పి ప్రజలంతా నమ్ముతూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా కోసం, సమైక్యాంధ్రం కోసం ఏ విధంగా పోరాటం చేశారో ప్రత్యేక హోదా కోసం కూడా అదే విధంగా పోరాటం చేస్తారు. దానికి ఇదే శంకుస్థాపన, దానికి ఇదే నాంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మొన్నే దీపావళి అయిపోయింది. ఈరోజు వైజాగ్లో జగన్ దీపావళి. దాంట్లో ఎందుకన్నామంటే ఈరోజు విశాఖపట్నం జిల్లా మొత్తం కూడా ఎప్పుడు ఆదివారం వస్తుందో, ఎప్పుడు సాయంకాలం 3 అవుతుందో, ఎప్పుడు జగన్ గారిని చూద్దామా, ఎప్పుడు మా యొక్క ప్రీతమ నాయకుడు రాజశేఖర కొడుకుని చూద్దామనేసి ఈ యొక్క విశాఖపట్నం జిల్లాతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి. ఆ యొక్క సమయం రానే వచ్చింది. మరి ముఖ్యంగా ఈరోజు గద్దెనెక్కింది అనేది ప్రతిదీ కూడా అబద్ధం. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రుణమాఫీ అన్నీ కూడా ఇంటికో ఉద్యోగం కాదు కానీ ఇంటికో ఉద్యోగం పీకేస్తున్నారు. కాబట్టి ఆ అన్నిటి మీద ఫైట్ చేసే ఒకే ఒక నాయకుడు మా యువత నాయకుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము ప్రాణ త్యాగానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు ఈ దుర్మార్గపు చంద్రబాబుని, ఆ యొక్క చంద్రబాబు ప్రభుత్వాన్ని కోకట వేలతో ఈ యొక్క పిలించే వరకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కొండా రాజీవ్ ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మా యొక్క విశాఖ ప్రజలు ఎలా అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ యొక్క నినాదం ఇచ్చామో, ఈరోజు మా జగనన్న ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మా యొక్క విశాఖపట్నానికి ఈరోజు వస్తున్నారు. మరి ఆయన యొక్క సభకు మేమందరం లక్షలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేస్తాం. ఓటుకు రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి మా యొక్క ప్రత్యేక హోదా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టి మా యొక్క 7 కోట్ల ఆంధ్రులని నిన్న అనాథలుగా చేసి ఈ రోజున అనాథలుగా చేశారు. మాకు ఇప్పుడు చెప్పాలంటే ప్రజెంట్ ప్రత్యేక హోదా వద్దు, మాకు కావాల్సింది మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీ వద్దు, హోదా ముద్దు అనేసి ప్రజలందరూ కూడా, ఏపీ ప్రజలందరూ కూడా ఇదే పట్టుబడుతున్నారండి. దయచేసి బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు కానీ ప్రజలందరూ కూడా ఓటేసినందుకు మేమందరూ కూడా చాలా సిగ్గుసేటుగా మేము చాలా బాధపడుతున్నాం. అందుకు మేమేంటంటే జగన్ గారి నాయకత్వంలోని జగన్ గారిని ముఖ్యమంత్రి చేసినంత వరకు కూడా ఎన్ని ప్రాణాలకైనా పోరాడతాం, ఎన్ని ఆటంకాలైనా సిద్ధంగా ఉన్నాం. మేము ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది జగన్ గారికి ప్రతి కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా పోరాడుతూ జగన్ గారు సీఎం చేసినంత వరకు మేము అంతిమ పోరాటం పోరాడుతూనే ఉంటామండి.